అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అమ్మకు ప్రతిరూపం. ఈ కథను రచించిన వారు సుంకరవి హనుమంతరావు గారు. ఇంకా కథలోకి వెళ్తే, భార్యామణి, నువ్వెంత లీడింగ్ లాయర్ అయినా ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం నాదే. నాకు అబ్బాయే కావాలి, అభ్యంతరం లేదు. పదండి, అనాథ శరణాలయం నుంచి అబ్బాయిని దత్తత తెచ్చుకుందాం. అంత కర్మ నాకేం పట్టింది? రేపు నీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయే కావాలి. అది మన చేతుల్లో ఉందా, మన క్రోమోజోమ్స్ని బట్టి ఉంటుంది. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే టెస్ట్ చేసుకోమని చెప్పేది. అంటే మగబడ్డ కాకపోతే చంపేస్తారా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ అబోర్షన్ చేయించుకుంటూ దట్స్ ఇట్. నాకు అలా చేయడం ఇష్టం లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా దృష్టిలో ఒకటే. ఇక్కడ నీ దృష్టి గురించి కానీ నీ అభిప్రాయం కానీ డిస్కస్ చేయడం లేదు. నేను నా ఫైనల్ డెసిషన్ చెబుతున్నాను. అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మీరు మీ ఫైనల్ డెసిషన్ చెప్పారు. నేను దానిని ఏకీభవించాలన్న రూల్ ఏం లేదుగా. అయితే నా మాట వినవన్నమాట. అదేమిటి, ఇందాక డెసిషన్ అన్నారు, ఇప్పుడు మాట అంటున్నారు. ఇప్పుడు దేనిని నేను వినాలి? మీ డెసిషన్ ప్రకారం నా గర్భస్థ శిశువు అమ్మాయి అయితే చంపుకోవాలి. అదే మీరు చెప్పినట్లు అబోర్షన్ చేయించుకోవాలి. ఇకపోతే మాట అన్నారు, మాట్లాడుకుందాం. మీ డెసిషన్ మారొచ్చు, చస్తే మారదు, మార్చుకోను కూడా. ఓకే స్వామి, మీరు మారొద్దు, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. అయినా నా సందేహం తీర్చుకోవడం కోసం అడుగుతున్నాను. అమ్మాయికి అబ్బాయికి తేడా ఏమిటి? ఇది కూడా చెప్పాలా? అమ్మాయి అంటే మైనస్, పెంచాలి, చదువు చెప్పించాలి, కట్నాలు దారిపోసి అల్లుడిని కొనాలి. అదే అబ్బాయి అయితే పెంచాలి, చదువు చెప్పించాలి, అంతే. కట్న కానుకలతో కోడలు వస్తుంది. పైగా వీడు జాబ్ చేసి సంపాదిస్తాడు. ఇదంతా ప్లస్ కదా. అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా. అమ్మాయి సంపాదన అల్లుడి పరం మధ్యలో సీమంత కానుపులు అంతా మైనస్సే. ఈ మైనస్ అంతా మన మీదే. అర్థమైందా? అయ్యో, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? తెలుగులో జడ్జిమెంట్ ఇంత క్లియర్గా ఉంది. అయితే నాదో స్మాల్ డౌట్. అసలు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడమే గగనమైపోతున్న ఈ కాలంలో కట్న కానుకలు తెచ్చే కోడలు అబ్బాయి ఉద్యోగం చేసి జీతం తెచ్చి అమ్మానాన్నల దోసిల్లో పోస్తాడు అని మీ ఊహ బాగానే ఉంది. కానీ వాడి పెళ్ళాం సంగతి ఏమిటి? ఒకవేళ మీరు అన్నట్లు కట్ల కానుకలుతో వీడిని కొనుక్కున్న కోడలు మీ దోసిట్లో జీతం పోస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా? నీకు 1,00,000 అనుమానులన్నా నా అంతిమ తీర్పు మారముగాక మారదు. తీర్పు మార్చుకోమని చెప్పడం లేదు, లోకం తీరు గురించి మాట్లాడుతున్నా. సరే, ఇంతకీ చెక్కింగ్కి వెళ్తావా లేదా? ఓకే అంటే నా డాక్టర్ ఫ్రెండ్కు చెప్పాలి. వాడనేలే బిజీ. చెప్పండి, వెళ్తాను. రిజల్ట్ వచ్చాక కదా మన ఘర్షణ. మళ్ళీ నన్ను అనొద్దు. అమ్మాయా అని తేలితే అబార్షన్ మాత్రం తప్పదు. ఇప్పుడే చెబుతున్నా. ముందు టెస్ట్ అవ్వనివ్వండి. టెస్ట్ అవ్వగానే నేను కోర్టుకు వెళ్ళి సాయంత్రం వస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం. లాయర్ అపూర్వ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయలుదేరిపోయింది. సిటీలో పేరు మోసిన బిల్డర్ మోహన్ రావు భార్య వెళ్ళిన వైపు చూస్తూ తన మాటే నెగ్గినందుకు గర్వపడుతూ ఫీల్ అయిపోతూ మీసాలు దువ్వేసుకుంటున్నాడు. సాయంత్రం 6 దాటిపోయింది. హడావిడిగా ఆతృతగా వచ్చిన మోహన్, అపూర్వ వేర్ ఆర్ యూ గట్టిగా షౌట్ చేసుకుంటూ హడావిడిగా పడిపోతున్న భర్తను కూల్గా చూస్తూ, 10 దాటితే గాని ఇంటి ముఖం చూడని మీరు 6ంటికే వచ్చేశారంటే అమ్మాయిని చంపాలన్నా అబ్బాయిని పెంచాలన్నా? జోకులాపి విషయం చెప్పు తల్లి. కాయా పండా? కాయలంటే ఏమిటి, పండులంటే ఏమిటి? కాయలంటే అమ్మాయి, పండంటే అబ్బాయి. అబ్బో, తమరికి చాలా కోడ్ భాషలు వచ్చే. అయినా నేను అదే భాషలో చెప్తానమ్మా. అర్థం కాలేదు కాకపోవడానికి ఏముంది మహాశయ? అమ్మాయి అయినా అబ్బాయి అయినా 3 అక్షరాలే. మొదటి చివరి అక్షరాలే సేము, మధ్యలో ఉన్న అక్షరాలే తేడా. అమ్మ అనిపించింది అమ్మాయి, అబ్బా అనిపించేది అబ్బాయి. సోదాపి సూటిగా చెప్పు అంటే అబార్షనా? కాదు, కానే కాదు. మరి అమ్మ అన్నావు అంతే. అమ్మాయి అనేగా? అవును, అమ్మాయే అన్నాను. అబార్షన్ అనలేదుగా. మరి నేను చెప్పానుగా. నేను కాదన్నానా? చెప్పింది మీరు, నేను కాదుగా. అంటే అమ్మాయినే కంటానంటావు. అబ్బా, నా మనసు చదివినట్లు ఎంత కరెక్ట్గా చెప్పారో. థ్యాంక్స్ అండి. అంతా మీ ఇష్టమే అన్నమాట. మొగుడు మాటకు విలువ లేదా? కోర్టులో జడ్జి గారు మేము చెప్పిందంతా వింటారు. విలువ చేసే మాటలకి విలువిచ్చి తీర్పు ఇస్తారు.
ఇది అంతే. మీరు చెప్పారు, విన్నాను. మాటల్లో విలువ ఉంటే విలువిస్తాను, లేదు అంటే లేదు, అంతే. ఇప్పుడు తమరు జడ్జి అన్నమాట. నా విషయాల్లో ఎప్పుడు నేనే జడ్జిని. ఇది నా విషయం, నాకు పుట్టబోయే నా బిడ్డ విషయం. అయితే ఈ విషయంలో నేను కూడా జడ్జినేనమ్మా. నా మాటను ఖాతరు చేయని నీతో కలిసి ఉండడం సాధ్యం కాదు అంటారు. సూపర్ జడ్జిమెంట్ సార్. ఐ అప్రిషియేట్ యువర్ వాల్యుబుల్ జడ్జిమెంట్ సార్. నేనేదో జోక్ చేస్తున్నానని అనుకుంటున్నావా? ఐ మీన్ ఇట్. నేనేమి ఆషామాషిగా తీసుకోవడం లేదు. ల్యాబ్లో రిజల్ట్ వినగానే మీ తీర్పు, ఈ క్లైమాక్స్ సీన్ ఊహించేసుకున్నాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఆలస్యం అంటూ ఏమీ లేదు. మీ తీర్పు రాగానే మా వాళ్లకు మెసేజ్ ఇచ్చాను. వాళ్ళు రాగానే నా సామానంతో నేను వెళ్ళిపోతాను. కేవలం సామానే. మీ నాన్నగారు మీకు మా నాన్నగారు దారిపోసిన కట్నం అడుగుతానని కంగారు పడకండి. వేసిన ముష్టి చేసిన దానం తిరిగి తీసుకునే అంత అల్పురాల్ని కాదు. అయితే వెళ్లే ముందు చిన్న మాట, చిన్న సలహా. వింటే వినండి, లేదంటే మర్చిపోండి. మీకు విడాకులు ఎప్పుడో కావాలంటే అప్పుడు రండి, సంతకం పెట్టేస్తా. పునర్వివాహం చేసుకోండి, కానీ కన్యను కాదు. రేపు ఆ అమ్మాయికి నాలాగే అమ్మాయి పుడితే మళ్ళీ ఇదే క్లైమాక్స్. ఎంత అద్భుతమైన క్లైమాక్స్ అయినా రెండోసారి బోరింగ్. అందున అలాంటి క్లైమాక్స్ అయితే పరమ నీచంగా ఉంటుంది. అందుకని అబ్బాయిని కని భర్తను కోల్పోయిన ఓ అమ్మాయిని చేసుకుని అబ్బాయికి తండ్రి అనిపించుకోండి. మీ జీవితాశయం. రండి, మీరు వస్తారని ఓ ఇయర్ నుండి ఎదురు చూస్తున్నా. ఆ రోజునే మ్యూచువల్ అగ్రిమెంట్ డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి ఆఫీస్ ఫైల్లో పెట్టి ఉంచాను. 1 minute. నేను దానికోసం రాలేదు. ఓసారి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారా? కంగ్రాట్స్ అపూర్వ. నన్ను ఎందుకు మోసం చేసావు? ఎందుకు అబద్ధం చెప్పావు? డాక్టర్ మోహన్ ఫోన్ చేశాడు. ఆ రోజున నీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయి అని చెప్పాడా లేదా? మరి అమ్మాయి అని ఎందుకు చెప్పావు? ఓ అదా, నువ్వు డాక్టర్ అబ్బాయి అనే చెప్పారు. అన్ని టెస్టులు 100% కరెక్ట్లు కావాలన్న రూలేమీ లేదుగా. రేపు పొరపాటున అమ్మాయి పుడితే పరిస్థితి ఏమిటి? పుట్టిన బిడ్డను పురిటిలోనే చంపేసి మీ పురుషాహంకారాన్ని చూపించుకునేవారు కదా. ఆ భయంతోనే అలా చెప్పాను. అందుకే మీకు దూరంగా వచ్చేశాను. ఇప్పుడు డాక్టర్ చెప్పిన టెస్ట్ రిపోర్ట్స్ విని ఎందుకని నన్ను మోసం చేశావని అడగడానికి వచ్చారన్న నెరవేరుతుంది. ఓ అభాగ్యురాలుగా అండ దొరుకుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ జీవితంలో అబ్బాయికి తండ్రి కాలేరు కాబట్టి. అదిగో మా వాళ్ళు వచ్చేశారు. సాయంత్రం 4 గంటలకు వచ్చి నా సామానం సర్దుకుని సారీ మీ ఇంటి వెనుక వరండాలో పెట్టించాను. ఇక సెలవు భర్త గారు. సారీ మాజీ భర్త గారు. హూందాగా బయటికి అడుగులేసింది లాయర్ అపూర్వ. అరే మోహన్, నేన్రా డాక్టర్ సందీప్ని. ఎలా ఉన్నావు? 1 year తరువాత నిన్ననే స్టేట్స్ నుంచి వచ్చాను. రేపు మా హాస్పిటల్ యూనివర్సిటీ ఫంక్షన్ ఉంది. సాయంత్రం నువ్వు నీ లాయర్ భార్యతో రావాలి. అన్నట్లు మీ వంశోద్ధారకుడిని మాత్రం మర్చిపోకు. అన్నట్లు ఏం పేరు పెట్టావు? త్వరలో 2nd birthday వచ్చేస్తుంది కదూ. నేను తప్పకుండా వస్తాను. బాయ్రా మోహన్. మాట నేహ సబ్బాష్. అపూర్వ. అయిపోయింది. ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం అవసరం అంటావా? తప్పు చేయకపోయినా నేనే సారీ చెప్తున్నాను. నాతో వచ్చే. వెరీ గుడ్ చేంజ్. తప్పు చేయలేదు అయినా సారీ చెప్తున్నానని మీకు మీరే కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసుకుని మీ వీపు మీరే సరిచేసుకుంటున్నారు. మీరన్నట్లు గతం తప్పుకోవడం వేస్ట్. ఐ టు అగ్రీ. ముష్టి 5 సంవత్సరాల గతం, మరీ భవిష్యత్తు 60-70 సంవత్సరాలు. ఇప్పుడు తమరు వచ్చింది నా కోసం కాదు, వంశోద్ధారకుడవుతానని, ఓసారి ప్లస్ అవుతాడని నమ్ముతున్న అబ్బాయి కోసం. ఐఆమ్ కరెక్ట్. మరి రేపు అమ్మాయి నా కడుపున పడితే రుణహత్య. నేనేమి హత్య చేయలేను. నన్ను మన్నించు, నన్ను వదిలేయండి. చేతులెత్తి దండం పెట్టింది అపూర్వ. మరీ అంత దారుణం ఎందుకు ఆలోచిస్తున్నావు? రేపు నీకు అమ్మాయి పుట్టినా నాకు సంతోషమే. పుడితే సంతోషం. అసలు పుట్టనిస్తేనే కదా. హాస్పిటల్లో పుట్టిన బిడ్డలు అమ్మ ఒడిలో నుండే మాయమైపోతున్నారు. అమ్మాయిలు నర్సుల మాయతో అబ్బాయిలు అయిపోతున్నారు. రేపు నా కూతుర్ని మాయ చేయడం మీకో లెక్క. మరీ ఇంత దారుణంగా మాట్లాడుతావనుకోలేదు. మోహన్ ఆవేశపడిపోయాడు. మరి ఏమనుకున్నారు? బిస్కెట్ చూపిస్తే తోక ఊపుకుంటూ వచ్చే కుక్కపిల్లలా వచ్చేస్తాననుకున్నారా? వ్యక్తిత్వం చచ్చిన తల్లిని నేను అనుకున్నారా? నా బిడ్డ జీవితంలో స్వంత బిడ్డల్ని చంపుకునే కిరాతక మనస్తత్వం ఉన్న నీలాంటి నీచుల నీడ కూడా పడడానికి నేను అంగీకరించను. రేపు నా బిడ్డ మీ కుళ్ళిపోయిన చెత్త భావాలతో
పెరిగి మీలాగే అమ్మాయిలను చంపుకునే మృగాడుగా మారితే వాడి మూలంగా మరో మగువ జీవితం కూడా ఇలాగే నా జీవితంలా అయిపోతుంది కదా. ఆ పాపం నేను మూట కట్టుకోలేను. అమ్మాయిల్ని కంటున్న భార్యలు కూడా అమ్మాయిలే కనుక వాళ్ళు చీరలో నగలో అడిగితే వాళ్ళను కూడా మైనస్ కేటగిరీలో లెక్కించి చంపేయరన్న భరోసా ఉందా? అయినా రాక్షస మనస్తత్వం ఉన్న కంసుముడి వారసులు మీరు. పసిప్రాప ప్రాణాలు తీసే శిశువు హంతకులు ఉరింబికం ఎక్కించాలి. అమ్మకి అమ్మాయికి ఒక్క అక్షరమే తేడా. నిన్ను కన్నతల్లి అమ్మాయే. అమ్మాయిని చంపేసుకుంటూ అమ్మను హత్య చేసినట్లే. పందులకు పన్నీరు పరమ అసహ్యంగా ఉంటుంది. కంపు కొట్టే మురుగే. మీలాంటి పందులకు ఇంపు ఇంకా అర్థం కాలేదా? మీకు వచ్చిన దారి గుర్తుంటే ఎలాంటి గొడవ ఉండదు. నేను చూపిస్తే మాత్రం కిడ్నాప్ కేసులో అరెస్టు చేయబడి పోలీస్ లాఠీ దెబ్బలు తిని స్టేషన్ చెల్ చువ్వలు ఇంచక్క లెక్కబెట్టుకోవచ్చు. బిల్డర్ గారు ఊహించుకోండి. లాయర్ని కాబట్టి సలహా నాది, క్లయింట్ కాబట్టి చాయిస్ మీది. మై డియర్ మాజీ హస్బెండ్. మరో మాటకు తావు లేకుండా మాయమైపోయాడు శిశుహంతకునిగా మారాలనుకున్న మోహన్ దేభ్యముఖంతో. ఇంత నికృష్టుడా నా మాజీ వీడితో తాను ఇంతకాలం కాపురం చేసింది. విరక్తిగా నవ్వుకుంది లాయర్ అపూర్వ. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.